అయితే ఇక్కడ మనం ప్రియాంబుల్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. ఈ క్వశ్చన్ నేను చదువుతానండి, తెలుగు ప్లస్ ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజ్లో చదువుతాను. ప్లీజ్ ట్రై టు ఆన్సర్. ఓకే, మీకు తెలియకపోయినా కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. వాట్ వాజ్ ది ఎగ్జాక్ట్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఆఫ్ ఇండియా ఆన్ 26th January 1950? 1950 జనవరి 26న భారతదేశం యొక్క ఖచ్చితమైనటువంటి రాజ్యాంగ హోదా ఏమిటి అంటున్నారండి. ఆప్షన్స్: ఆప్షన్ ఏ డెమోక్రటిక్ రిపబ్లిక్, ప్రజాస్వామ్య గణతంత్ర దేశం. ఏ సావరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్, సావరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఓకే, సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్రం అంటున్నారు. ఏ సావరెన్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్, అలాగే సావరెన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అంటున్నారు. సో ఇది వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? సో ఇది యాక్చువల్లీ మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ప్రియాంబుల్లో చెప్పినటువంటి అంశాన్ని క్లియర్గా ఇక్కడ అడిగారు. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్సలెంట్. ఓకే, సో ఈ సావరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్, సావరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అనేది మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ 1950 26 January అంటే అది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్, ఒరిజినల్ ప్రియాంబుల్లో ఈ విధంగా ఉంది. సో తర్వాత మనకి ఏం చేశారు, సావరెన్కి డెమోక్రటిక్ మధ్యలో సోషలిస్ట్ సెక్యులర్ అనేటువంటి పదాలను చేర్చారు. సో ప్రజెంట్ మన భారతదేశం యొక్క ప్రియాంబుల్ ఎలా ఉందంటే ఇది. ఓకేనా, సో ప్రజెంట్ ప్రియాంబుల్ ఎలా ఉందంటే ఇది. సో ఒరిజినల్ ప్రియాంబుల్ అయితే సావరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అనేది అబ్సల్యూట్లీ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: ది ప్రియాంబుల్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్. భారత రాజ్యాంగ ప్రవేశిక గురించి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. 4 ఆప్షన్స్లో మనకి కరెక్ట్ అంశం అయితే మనం చెప్పాలి. సో ఏ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ బట్ హ్యాస్ నో లీగల్ ఎఫెక్ట్. భారత రాజ్యాంగం ఇది ఒక భాగం కానీ చట్టపరమైన ప్రభావం లేదు అంటున్నారు. ఆప్షన్ బి నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ హ్యాస్ నో లీగల్ ఎఫెక్ట్ ఎయిదర్. ఇది భారత రాజ్యాంగంలో భాగం కాదు మరియు చట్టపరమైనటువంటి ప్రభావం కూడా లేదంటున్నారు. ఆప్షన్ సి ఏ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ హ్యాస్ ద సేమ్ లీగల్ ఎఫెక్ట్ యాజ్ ఎనీ అదర్ పార్ట్ అంటున్నారు. భారత రాజ్యాంగంలో ఇది ఒక భాగం, సో అయితే ఏ ఇతర భాగమైనా సరే అదే చట్టపరమైనటువంటి ప్రభావాన్ని కలిగి ఉంటుంది అంటున్నారు. అండ్ ఆప్షన్ డి ఏ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ బట్ హ్యాస్ నో లీగల్ ఎఫెక్ట్ ఇండిపెండెంట్లీ ఆఫ్ అదర్ పార్ట్స్ అంటున్నారు. రాజ్యాంగంలోని ఇది ఒక భాగం కానీ ఇతర భాగాలతో సంబంధం లేకుండా చట్టపరమైనటువంటి ప్రభావం ఉండదు అంటున్నారు. సో చూసారా, డిఫరెంట్గా క్వశ్చన్స్ అయితే ఇక్కడ అడుగుతున్నారు. ఇది ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. ప్లీజ్ ట్రై టు ఆన్సర్. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో భారత రాజ్యాంగంలో ఇది ఒక భాగం కానీ ఇతర భాగాలతో సంబంధం లేకుండా చట్టపరమైనటువంటి ప్రభావం ఉండదండి. ఓకేనా, సో ఇతర దాటితో సంబంధం లేదు, ఇది సపరేట్ ఇండిపెండెంట్ అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్: ది మైండ్ ఆఫ్ ది మేకర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అంటున్నారు. భారత రాజ్యాంగ నిర్మాతల యొక్క మనస్సు కింది వాటిలో దేనిలో ప్రతిబింబిస్తుంది అంటున్నారు. ఆప్షన్స్: ఆప్షన్ ఏ ప్రియాంబుల్, ఆప్షన్ బి ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు అంటాం. ఆప్షన్ సి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, రాజ్య విధాన ఆదేశక సూత్రాలు, నిర్దేశక సూత్రాలు అంటాం లేదా ఆదేశక సూత్రాలు అంటారు. అండ్ ది ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులు. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ ద ప్రియాంబుల్ అండి. సో ప్రియాంబుల్లో యాక్చువల్గా మన భారత రాజ్యాంగ నిర్మాతల వారి యొక్క ఆలోచనలు ఏవైతేనే వాటన్నిటిని కూడా ప్రతిబింబించేది ప్రియాంబుల్ అండి, ప్రియాంబుల్. ఓకేనా, సో మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆబ్జెక్టివ్స్ ఈజ్ నాట్ ఎంబెడెడ్ ఇన్ ది ప్రియాంబుల్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటున్నారు. భారత రాజ్యాంగ ప్రవేశికలో ఈ కింది లక్ష్యాల్లో ఏది పొందుపరచబడలేదు అంటున్నారు. పొందుపరచబడలేదు అనేది ఆప్షన్స్: ఆప్షన్ ఏ లిబర్టీ ఆఫ్ థాట్, ఆలోచన స్వేచ్ఛ అంటాం. ఆప్షన్ బి ఎకనామిక్ లిబర్టీ, ఆర్థిక స్వేచ్ఛ. ఆప్షన్ సి లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ. అండ్ ఆప్షన్ డి లిబర్టీ ఆఫ్ బిలీఫ్, విశ్వాసం యొక్క స్వేచ్ఛ అంటున్నారు. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ లిబర్టీ ఆఫ్ బిలీఫ్. సో ఇది యాక్చువల్లీ మన భారత రాజ్యాంగ ప్రవేశికల్లో ఇది పొందుపరచబడలేదండి. లిబర్టీ ఆఫ్ బిలీఫ్ అనేది అంటే విశ్వాసం యొక్క స్వేచ్ఛ అనేది పొందుపరచలేదు. ఓకే, సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.